పొలిటికల్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని షామీర్పేట మరియు ముడిచింతలపల్లి మండలాల్లో లింగాపూర్ మరియు అనంతారం, ఉప్పర్పల్లి, మురహారిపల్లి ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. నమస్కారం. ఈరోజు ఇక్కడ రెవెన్యూ సదస్సు జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఎన్నో రోజులకు ఉన్న భూ సమస్యలను చెప్పుకోనికి ఒక అవకాశం దొరికింది. అక్కడ పోతే మేము మీ సేవ పోవాలన్నా, ఎంఆర్ఓ చెప్పాలన్నా, ఆర్డీఓ చెప్పాలన్నా, కలెక్టర్ చెప్పాలన్నా ఎవ్వరికి అర్థం కాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మనకు చేసే ఇదైతే మేలు జరిగే ప్రతి ఒక్కరు మేలు జరిగేది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకొని వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మాకు ఇప్పటివరకు అవకాశం వచ్చింది ఒకటి చెప్పుకోనికి. ఇప్పటివరకు మేము ఎవరు చెప్పుకోవాలి, ఎంఆర్ఓ చెప్పుకోవాలన్నా, కలెక్టర్ చెప్పుకోవాలా, ఎవరు చెప్పుకోవాలన్నా కూడా చెప్పుకొని పరిస్థితి ఉండే. ఈ రోజు వరకు అయితే మాకు ఒక మంచి ఒక అవకాశము ఈ దీంతో భూమాత తెచ్చి మాకు మేలు చేసినట్టు రైతులకైతే దీన్ని కూడా ఇప్పుడు పబ్లిక్గా మనం చేసేవాళ్ళు, మన అప్లికేషన్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా ఎంఆర్ఓ కానీ ఎవరైనా కానీ దీన్ని మాకు అతి త్వరలో వీళ్ళకి ఇప్పుడు పెట్టుకున్నందుకు వాళ్ళకు కూడా న్యాయం చేసేటట్టు పరిష్కరించాలి. ఏదో పెట్టినామా పోయినామా అన్నట్టు ఉండకుండా మాకైతే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఈ పని చాలా సంతోషకరం. వేరే చేసిరా చేయలేదా ఎంతోమంది ఏళ్ళ కొద్దీ వీటి గురించి నిరీక్షించారు. గుంట రాలేదు, అద్దె గుంట రాలేదు, 10 గుంటలు ఎక్కలేదు, అన్న పేరు మీద పోయింది, తమ్ముని పేరు మీద పోయింది, ఎవరికో అనుకోకుండా దానిలో వేరే వాళ్ళ పేరు మీద ఎక్కినాయి. అసొంటిటి కూడా మేమేం చేయలేకపోతున్నాం. మా భూమి ఉండి కూడా మేమేం చేయలేకపోతున్నాం. 10 ఏళ్ళకోలే 100 ఏళ్ళకోలు ఉన్న భూమి, ఒక అద్దె ఎకరా భూమి మా తమ్ముందే వేరే వాళ్ళ పేరు మీద పడ్డది. ఇంతవరకు ఆయనకు వస్తలేదు. దాని గురించి కోర్టు కూడా పోయింది. ఆల్రెడీ 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోండు. కోర్టు పోయి ఫీజులు కట్టి, చాలాన్ని కట్టి, అవన్నీ కట్టి అసొంటి వాళ్ళకి ఇది ఒక మంచి సువర్ణ అవకాశము. దీన్ని సద్వినియోగం చేసుకొని మా ఊరిని ప్రతి ఊరిలో పెట్టినందుకు ఇది ఒక మంచి పరిణామము. దీనివల్ల వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళకి దీనివల్ల మేలే జరుగుతుంది. దీనికి మా ఊరు తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం పార్టీకి. భూభారతి చట్టం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం ధరణి అని తీసుకువచ్చి ఈ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేసింది. సరి చేసేది పోయి ఇంకా తప్పులు చేయడం జరిగింది గత ప్రభుత్వం. మరి వాటన్నిటినీ రైతులు చాలా ఇబ్బంది పడతారు. కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, మండల ఆఫీస్ చుట్టూ, ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉండరు. మరి రైతుల ఇబ్బందులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని భూభారతి చట్టం రైతుల చుట్టంగా మార్చే విధంగా ప్రజల వద్దకే పాలన, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మరి షామీర్పేట మండల్ తహసీల్దార్ గారు యాదగిరెడ్డి గారు వారి ఆధ్వర్యంలో ఈ గ్రామాన వారి పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వారి సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, ఆర్ఐ గారు అందరి ఆధ్వర్యంలో మరి ప్రజలు రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని వినతి పత్రాలు స్వీకరిస్తూ ఉన్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు పనిచేస్తూ ఉంది యంత్రాంగం అంతా. చాలా రైతులు గిట్ట ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తుండ్రు. గతంలో చాలా ఇబ్బంది పడ్డాం, ఈ ప్రభుత్వం తెచ్చిన ఈ చట్టంతోటైనా మాకు ఇబ్బందులు తొలగిపోతాయని రైతుల ఆలోచనలో ఉండరు. ఆ విధంగానే అధికారులు ఈరోజు మరి ఈ విధంగా ఆఫీసుల చుట్టూ మీరు తిరగాల్సిన పని లేదు, మీ వద్దకే మేము వచ్చి మీ ఇబ్బందులు ఏమున్నాయో అధికారులకు తెలియజేయండి, వాటిని పరిష్కరించుకోండి అని ఈరోజు ప్రతి గ్రామంలో ఈ యొక్క రెవెన్యూ సదస్సులు నిర్వహించడం చాలా సంతోషం. ఆ దిశగా ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు తీసుకొచ్చిన ఈ యొక్క ఏ చట్టాలు ఏ ప్రభుత్వాలు తీసుకొచ్చినా ప్రజలకు ఉపయోగపడే విధంగా మరి గతంలోనే అన్ని కలెక్టరేట్లలో రైతులతోనే సదస్సులు అధికారులు నిర్వహించి ఏ విధంగా ఈ చట్టాన్ని చేస్తే మీకు ఉపయోగపడుతుందని ప్రజల నిర్ణయాలు తీసుకొని అసెంబ్లీలో ఈ చట్టాన్ని పాస్ చేసి ఈరోజు ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ రైతుల యొక్క సమస్యలు తీర్చడానికి రెవెన్యూ యంత్రాంగం ముందుండి పనిచేస్తూ ఉంది. దీన్ని రైతాంగం అంతా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ధనవసాలమ్మ 14 గుంటల భూమి రాలేదు సార్, పాస్బుక్ రాలే. అది అప్లై చేసి మనం అప్పుడు కరోనాలో అప్పటి నుంచి రానేలేదు సార్. తిరుగుతుంటే వస్తుంది అని అంటారు, వస్తుందని చెప్పి రానేలేదు. ఇప్పుడు అధికారులను అడిగినావా? అడిగితే వస్తుందని అని అన్నారు. అనుకొని ఇక సపరేట్ వీటికన్నా ఇది చేస్తామా అని అడగొచ్చిన అన్నారు. గట్లానే. నా పేరు బాబుసింగ్ నాయక్,
మా లింగాపూర్ తండా విలేజ్ ఈరోజు రెవెన్యూ సదస్సు జరుగుతుంది. కానీ రెవెన్యూ సదస్సులో ఏమి ఈ అప్లికేషన్లో ఏం లేదు. మాకున్న ప్రాబ్లమ్స్ అలాగున్నాయి, ఈ పేపర్లో అలాగున్నాయి. కాబట్టి మాకు తండల 70-80 ఎకరాలు సైదున్ షా బేగం ముస్లిం ల్యాండ్, మేము అందరం పొజిషన్లో ఉన్నాము. ఒక 70-80 సంవత్సరాల నుంచి ఉన్న మా తాతలు, మా నాయనలు, మేము కూడా పొజిషన్లో ఉన్నాము. కానీ ధరణి వచ్చిన తర్వాత కట్ అయిపోయింది. మళ్ళీ మాకు పొజిషన్లో మా పేర్లు వచ్చేటట్టు రావాలి. మేము ఇండ్లు కానీ, ట్యాంకి కానీ, గుళ్ళు కానీ, స్కూళ్ళు కానీ, మేము 10 గుంటలు 5 గుంటలు ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ మాకు పొజిషన్లో మేమే ఉన్నాము. అది మళ్ళీ కంపల్సరీగా రికార్డులో రాయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇంకా వేరే సర్వే నెంబర్లో 38 వచ్చిన దాంట్లో కూడా ఒకే సర్వే నెంబర్లో 10 ఎకరాల ల్యాండ్ ఉంటే 22 ఎకరాలు 25 ఎకరాలు ఎక్స్చేంజ్ అయిపోయింది. అది కూడా సరి చేయాలని చెప్పి అనుకుంటాం. మాకు తెలియక మేము ఆఫీస్లోకి వెళ్తే మేము నిలబడి మాట్లాడాలి. వేరే వాళ్ళు కార్లో వచ్చి వాళ్ళు కూర్చుంటారు, వాళ్ళ పనులు అయిపోతే వాళ్ళ కొత్త పాస్బుక్లు వచ్చేస్తాయి. మేము సంవత్సరాల నుంచి 20-30 సంవత్సరాలు తిరిగినా కూడా మాకు పాస్బుక్లు రాని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాంటి ప్రాబ్లమ్ తప్పకుండా తొందరగా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఈ వేరే వాళ్ళ సిటీలో ఉన్న వాళ్ళకి కొత్త పాస్బుక్లు వచ్చేసి, విలేజ్లో ఉన్న వాళ్ళకి కొత్త పాస్బుక్ ఇంకా రాలేదు, పొజిషన్లో మేమే ఉన్నాము. కొన్ని సర్వే నెంబర్ల ఎక్స్చేంజ్ బాగా పెరిగిపోయింది. అది మాకు వాళ్ళు కొత్త పాస్బుక్లు వచ్చి మమ్మల్ని బెదిరిసి వేయడం, ఈ సర్వేని తీసుకొని రావడం, వాళ్ళని వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. అది తప్పకుండా చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. అది చేయాలని చెప్పి మా తండ ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు బాబు నాయక్, మాది లింగాపూర్ తండా విలేజ్. అయితే మాకు వచ్చేసి సర్వే నెంబర్ 13-14 మా తాత 38 ఇది. అందులో వచ్చేసి 13 సర్వే నెంబర్లో మా తాత పేరు భీమ్లా, ఇంకొక భీమ్లాని తీసుకుపోయి, అంటే రియల్టర్లు మా తాత పేరు గిట్ట భీమ్లని ఇంకొక భీమ్లాని తీసుకెళ్ళి అదే 38 ఈ భీమ్లా అని చెప్పేసి నమ్మించి వేరే భీమ్లతో రికార్డ్ చేసుకోరు. ఆ రికార్డు మాకు చేయరనేసి ఎన్నోసార్లు తిరిగినాం, ఎక్కడెక్కడో తిరిగినాం, కానీ ఇంకా మా రికార్డు మాకు రాలేదు. అట్లా అనేసి ఒక 6-7 ఎకరాలు కట్ అయిపోయింది. అది అట్లా వచ్చేస్తే సర్వే నెంబర్ 14 అది మా తాత పేరే. అందులో వచ్చేసి కొంతమంది బడబాబుల ద్వారా మా తాతలను తీసుకుపోయి అప్పట్లో జమానాలో డబల్ రికార్డులు చేపించుకోరు. 14 ఎకరాలు ఉంటే 19 ఎకరాల చిల్లర ల్యాండ్ ఉంటే 14 ఎకరాలు మొత్తం వాళ్ళే చేయించుకోరు. 5 ఎకరాల ల్యాండ్ ఉన్నది. ఇప్పుడు పోయి మేము అడిగితే మేము ఒక్కసారి చేపించుకున్నాం, 2 సార్లు ఎందుకు చేపించినాం అనేసి వాళ్ళు అంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు దాన్ని సెర్చ్ చేసి చూస్తే ఒక్కరోజే ఒక రిజిస్ట్రేషన్ కానీ తీసుకెళ్ళి అదే రోజు 2 డాక్యుమెంట్లు చేసుకోరు. అట్లాంటి ప్రూఫ్లు అన్నీ పెట్టేసి మేము కలెక్టరేట్ దాకా పోయినాము, కానీ అవి ప్రాబ్లాలు సాల్వ్ అవుతలేవు. అట్లాంటివి ఉంటే ఇంకా మాకు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. నా పేరు మహేష్, లింగాపూర్ తండా. గత 100 సంవత్సరాల నుంచి లింగాపూర్ తండాలో ఈ యొక్క భూముల సమస్యలు అవుతూ ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే మనకు ఒక రికార్డు వాళ్ళు ఒక బడా నాయకులు ఏం చేస్తారంటే రికార్డు కొనుక్కుంటూ పోతురే, కానీ భూమి మీద ఉన్న పొజిషన్లో ఉన్నటువంటి గిరిజన వాసులను పట్టించుకోవడం లేదు. వాళ్ళ రికార్డులు ఒకరిని అమ్ముకుంటూ పోతూనే ఉన్నారు, కానీ రికార్డు దగ్గర పొజిషన్ మీదకి వచ్చేసి ఇప్పుడు మేము ల్యాండ్ తీసుకున్నాం, మీ పొజిషన్ మాకు ఉందని చెప్పేసి చూసుకోవడం వల్ల ఈ యొక్క సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈరోజు తీసుకున్నటువంటి భూభారతి కార్యక్రమంలో మా యొక్క బాధలు సాధకులు చెప్పుకోవడానికి మాకు ఎట్లాంటి ఆప్షన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే లింగాపూర్ తండా అనగానే రియల్టర్లు కూడా చూస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకు అక్కడ గిరిజన వాసులు ఉంటారు, వాళ్ళని మనం మభ్య పెట్టేసుకొని ల్యాండ్లు తీసుకోవాలనే ఆలోచనతోటి వాళ్ళు ముందుకు వస్తూ ఉంటున్నారు. కాబట్టి ఇక భూభారతి ద్వారానైనా లింగాపూర్ తండాలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై దృష్టి సాధించాలని చెప్పి ప్రభుత్వానికి కోరుకుంటున్నాము. ఎందుకంటే గిరిజన వాసులను 100 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు ఉన్నటువంటి ఈ యొక్క భూములపైన వాళ్ళ ఒక కన్నుబడి ఈ యొక్క మమ్మల్ని పక్కన పెట్టేసి ఇప్పుడు గవర్నమెంట్ కూడా మమ్మల్ని మేమున్న ల్యాండ్ని కూడా గవర్నమెంట్ సీజ్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని అరికట్టి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పేసి గిరిజన వాసులైనటువంటి మమ్మల్ని, గిరిజనులు అంటే అడవిలో పుట్టినట్టు మమ్మల్ని అడవిలో పెట్టకుండా మమ్మల్ని ముందుకు తీసుకొచ్చి మా బాధ సాధనలు తీర్చాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి కోరుకుంటున్నాము, అధికారులకి విజ్ఞప్తి చేసుకుంటున్నాము. ఇలా చేయకపోతే త్వరలో లింగాపూర్ తండా వాసులమంతా కలిసి కలెక్టర్ ముట్టడే కావచ్చు, లేకుంటే మా ఎంఆర్ఓ ముట్టడే కావచ్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము రెక్కాడితే కానీ బుక్కాడనని సమాజంలో పుట్టినటువంటి మేము గిరిజన వాసులను మమ్మల్ని కించపరుస్తూ మమ్మల్ని మా యొక్క మేము 100 సంవత్సరాల నుంచి దున్నుతున్న మా తాతలు ముత్తాతలు చేస్తున్నటువంటి భూమిని మాకు ఇవ్వకుండా ఈ రికార్డులు వాళ్ళు పైన కొనుక్కుంటూ వెళ్ళిపోతూ మమ్మల్ని ఈరోజు ఇక చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా తండా వాసుల తరపు నుంచి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము, మా లింగాపూర్ తండాలో ప్రత్యేక దృష్టి పెట్టేసి ఒక సర్వే చేయించుకొని ఎవరైతే కబ్జా మీద ఉన్నారో, ఎవరైతే కబ్జాలో లేరో వాళ్ళని చూసి, అంటే మీకు తెలిసిపోతుంది ఊరికి వస్తే ఎవరు కబ్జాలు ఉంటారో వారికి ఒక రెవెన్యూ ఆఫీసర్లు వచ్చి చూసి ఎంక్వైరీ చేసుకొని మా యొక్క ల్యాండ్ని మా పేరు మీద ఎక్కించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ అలాగే గవర్నమెంట్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాము. అందరికీ నమస్కారము. ఖచ్చితంగా ఇప్పుడు ఈ రెవెన్యూ సదస్సులైనా ఎవరి భూమి వాళ్ళ దగ్గరనే, అంటే సర్వే నెంబర్లో ఒక సర్వే నెంబర్లో
10 మంది ఉన్నారు, 10 మంది సర్వే నెంబర్లో ఒక్కొనికే ఎక్కువ పోతుంది, ఒక్కొనికి తక్కువ పోతుంది. అట్లా కాకుండా ఇప్పుడు పలానైనా సుధాకర్ నాయక్ చేస్తుండు, ఎకరా భూమిని చేస్తుండు కాబట్టి ఎకరా భూమి ఖచ్చితంగా సర్వేలో చేసి ఆయనకు పాస్బుక్ ఇవ్వవలసిన ఇష్యూ చేయాలి. ఇంకో విషయం ఏంటంటే కొన్ని అంతా పోతురు, కొన్ని ఏమో పాస్బుక్లు దొంగ పాస్బుక్లు అయినాయి. ఆ పాస్బుక్లు బాకుండా కొన్ని పాస్బుక్లు అవి దొంగవి కాకుండా అవి కట్ చేయాలి. కట్ చేసి ఎవరి కబ్జాలో వాళ్ళు ఉంటారో వాళ్ళ సర్వే నెంబర్ కరెక్ట్ తీసుకొని పాస్బుక్ ఇవ్వాలి. ఇచ్చినాక తర్వాత ఇంకోటి ఈ సర్వే నెంబర్ కూడా గవర్నమెంట్ టీపన్ వాళ్ళు మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా టీపన్ కూడా చేస్తలేరు. మేము 5-6 సంవత్సరాల కింద మేము టీపీ చేయించినాం. ఆ టీపీ చేయించినా కూడా చేస్తామన్నారు, అది ఆ బోర్డు ఇది అది చేస్తామన్నారు, ఏం చేయలేకపోతున్నారు. గవర్నమెంట్కి పోయింది అని అంటే మేము ఊకునే ప్రసక్తి లేదు. ఏడికడికి ఆడికి సిద్ధము. మేము గిరిజన నాయకులం అందరం తండ ఇది చేసుకొని ముఖ్యమంత్రి దగ్గర పోతాం, లేకపోతే లాస్ట్ పోని నడుచుకుంటూ అయినా ట్రైన్కైనా ఉపాసమైనా ప్రైమ్ మినిస్టర్ దగ్గర కూడా మేము పోయి అప్లికేషన్ ఇచ్చే బాధ్యత కూడా మా మీద ఉంది, మేము ఇస్తాం. ఇప్పుడైనా సక్రమంగా చేస్తారని మేము ఆశిస్తూ షామీర్పేట మరియు ముడిచింతలపల్లి మండలాలకు సంబంధించి అనంతారం మరియు పోతారం, ఉప్పర్పల్లి, మురహరిపల్లి ప్రాంతాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. రెవెన్యూ సదస్సులకు సంబంధించినటువంటి చాలామంది రైతులు కూడా పాల్గొంటూ వారి యొక్క సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకువస్తూ ఉన్నారు. అధికారులు కూడా అవన్నీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇచ్చారని చెప్పేసి రైతులు తెలియజేస్తూ ఉన్నారు. ఇదే విధంగా రైతులకు పట్టా పాస్ పుస్తకాలలో చిన్న మార్పులు, తర్వాత కొందరికి కబ్జాలో ఉన్నప్పటికీ కూడా వారికి పట్టాలు ఇవ్వలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు కొంతమంది రైతులు. ఆ రైతులందరికీ కూడా అధికారులు తొందరగా వారిపైన దృష్టి చూపుతూ వారికి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరిస్తారని చెప్పేసి రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీని పట్ల ప్రజలందరూ కూడా రెవెన్యూ సదస్సులు వారి ప్రాంతాలలో, గ్రామాలలో నిర్వహించడం మాకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పేసి రైతులు తెలియజేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.